జై హింద్ దోస్తో వెల్కమ్ టు మై ఛానల్ డిఫెన్స్ వాల్ 1619 అండ్ ఈ రోజుగా మన టాపిక్ చూసుకుంటే ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ అనమాట. సో ఎవరైతే ఎన్సీసీ చేస్తున్నారో వాళ్ళు ఆర్మీలో ఒక ఆఫీసర్గా ఎలా అవ్వాలని కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నారు. సో రీసెంట్గా నేను ఒక వీడియో చేశాను అనమాట. సో ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ అనేది ఏ విధంగా ఉంటుందని ఆల్రెడీ ఒక 1 వీక్ అవుతుంది. ఆ వీడియోలో ఏంటంటే కంప్లీట్ డీటెయిల్స్ అనేది నేను ఆల్రెడీ వీడియోలో చెప్పడం జరిగింది అనమాట. సో దానికి సంబంధించిన నోటిఫికేషన్ గవర్నమెంట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది అనమాట. సో అసలు ఎన్సీసీ సీ ఉన్న వాళ్ళు ఒక ఆర్మీ ఆఫీసర్గా ఎలా అవ్వాలి, అసలు అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి అని కంప్లీట్ డీటెయిల్స్ అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నా. సో ఇప్పుడు వరకు ఎవరైనా మన ఛానల్ ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, పక్కన బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్లో కానీ రిలేషన్లో కానీ ఎవరైనా సరే ప్రెజెంట్ ఎన్సీసీ ఫైనల్ ఇయర్ చేస్తున్నా కానీ లేదంటే ఆల్రెడీ ఎన్సీసీ చేస్తున్నా కానీ ఫ్యూచర్లో అసలు మనం ఎన్సీసీ ఎందుకు చేయాలి, ఎన్సీసీ వల్ల మనకి ఏమైనా యూజ్ ఉన్నాయని ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి, కొంచెం యూస్ఫుల్ ఉండొచ్చు అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ఎవరికైతే ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉందో, దాని గురించి ఆల్రెడీ కంప్లీట్ డీటెయిల్స్ ఆల్రెడీ చెప్పాను. సో దాన్ని ఒకసారి చూడండి. ఇప్పుడు మనకు వచ్చేసి ఏంటంటే ఈ నోటిఫికేషన్ గురించి చెప్తాను అనమాట. సో మనం చూసుకుంటే ప్రెజెంట్ కానీ చూసుకుంటే వేకెన్సీస్ అనమాట. సో వేకెన్సీస్ కానీ మీరు చూసుకుంటే మేల్ అనమాట. మేల్కి కానీ చూసుకుంటే 70 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఫీమేల్ అనమాట. సో ఫీమేల్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు, ఎందుకంటే ఫీమేల్ కూడా ఎన్సీసీలో ఉన్నారు కాబట్టి. సో ఫీమేల్కి కానీ మీరు చూసుకుంటే 6 వేకెన్సీస్ అనేది ఇవ్వడం అనేది జరిగింది అనమాట. సో నెక్స్ట్ మనకు వచ్చి మాట్లాడుకోవద్దు ఏంటంటే ఏజ్ లిమిట్. సో ఏజ్ లిమిట్ కానీ మీరు చూసుకుంటే ఎవరికైతే 19 ఇయర్స్ నుండి 25 ఇయర్స్ వరకు ఉన్న ఎవరైనా స్టూడెంట్స్ కానీ దీనికి మంచిగా ఎన్సీసీ చేస్తున్న స్టూడెంట్స్ కానీ మంచిగా దీనికి అప్లై చేసుకోవడానికి అవుతుంది. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే క్వాలిఫికేషన్ ఏంటి. సో క్వాలిఫికేషన్ అంటే ఆల్రెడీ నేను ఆ వీడియోలో చెప్పాను అసలు క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, ఎంత పర్సెంటేజ్ ఉండాలని. సో నార్మల్గా చెప్తున్నా, మీదైతే మాత్రం గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి, 50% స్కోర్ అయితే ఉండాలన్నమాట. సో ఫర్దర్ ఏమనుకోకండి, రాజస్థాన్లో ఉన్నాం కదా, కొంచెం స్వెట్ ఎక్కువ ఉంటుంది అనమాట. అందువల్ల హ్యాండ్ కర్చీఫ్ అనేది క్యారీ చేయాల్సి వస్తుంది. రాజస్థాన్లో ఉంటే మాత్రం మీరు డ్యూటీ కానీ ఏమి పడినా సరే హ్యాండ్ కర్చీఫ్ పక్కగా క్యారీ చేయాలి, అంత టెంపరేచర్ ఎక్కువ ఇక్కడ రాజస్థాన్లో. ఇప్పుడు మీరు అడగవచ్చు అన్న షార్ట్ లిస్ట్ ఏ విధంగా చేస్తారు. మీరు కానీ ఇప్పుడు కానీ చూసుకుంటే ఆన్లైన్లో అయితే కానీ మీరు చూసుకుంటే 20 జూలై అనమాట. సో 20 జూలై 2026 నుంచి 20 ఆగస్ట్ 2026 వరకు అయితే ఆన్లైన్ అనేది మీరు చేసుకోవచ్చు అనమాట. సో మీ దగ్గరగా నిజంగా ఎన్సీసీ ఉంటే ఈ ఛాన్స్ అయితే అస్సలు వదులుకోవద్దు. ఎందుకంటే చాలా వరకు కొన్నిసార్లు ఏంటంటే ఎన్సీసీ లేకపోవడం వల్ల చాలా వరకు ఏంటంటే అప్లై కూడా చేయరనమాట. వేకెన్సీస్ అలాగే వెళ్ళిపోతాయి అనమాట, ఫ్రీ అయిపోతాయి. ఎందుకంటే అంతమంది కూడా ఉండరు. సో నేను చెప్పేది ఏంటంటే మీ దగ్గర కానీ ఎన్సీసీ సర్టిఫికేట్ కానీ ఉంటే ఏం పోలేదు, జస్ట్ ఆన్లైన్ సెంటర్కి వెళ్ళి జస్ట్ అప్లై చేసి వచ్చేయండి అంతే. సో నెక్స్ట్ మీకు ఏంటంటే షార్ట్ లిస్ట్ చేస్తారనమాట. సో ఈ షార్ట్ లిస్ట్లో మీరు ఏమి ఎలా వస్తుందని కూడా చెప్తాను. సో ఈ షార్ట్ లిస్ట్లో కానీ మీరు చూసుకుంటే ఏదైతే మీ గ్రాడ్యుయేషన్లో మీకు వచ్చిన స్కోర్ ఉంది కదా, మ్యాక్సిమం అయితే నేను చెప్పేది మినిమం అయితే మీకు 50% స్కోర్ ఉండాలి. సో మ్యాక్సిమం ఎంతైనా ఉండొచ్చు. సో ఎవరికైతే ఎక్కువ స్కోర్ వచ్చింది, మేబీ అనుకోండి ఎవరికైనా ఒక 80% వచ్చింది అనుకోండి, ఫస్ట్ షార్ట్ లిస్ట్లో వాళ్ళు సెలెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి మిమ్మల్ని పిల్లడం అనేది జరుగుతుంది. ఇప్పుడు కానీ మీరు చూసుకుని మ్యాక్సిమం సెప్టెంబర్లో పిలవచ్చు. మీకు సెప్టెంబర్లో మీకు ఏదైతే షార్ట్ లిస్ట్ ఉందో మిమ్మల్ని ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి పిలవచ్చు అనమాట. అందులో కానీ మీరు చూసుకుంటే ఒక 14 days ఇస్తారు. ఆ 14 daysలో మీరు ఏంటంటే మీరు ఎక్కడ ఇంటర్వ్యూ చేసుకోవాలి, ఎస్ఎస్బి ఇంటర్వ్యూ మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు, మీకు ఏది దగ్గరలో ఉంది మీ సరౌండింగ్స్లో అనుకుంటే దాన్ని మీరు మంచిగా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఒక 14 days ఇస్తారు. తర్వాత కానీ మీరు చూసుకుంటే మ్యాక్సిమం చూసుకుంటే నవంబర్, డిసెంబర్ అనమాట. ఈ టైంలో కానీ మీరు చూసుకుంటే ఏదైతే ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఉంది కదా, అది ఈ టైంలో జరగవచ్చు. నవంబర్ నుంచి డిసెంబర్ ఈ 2 monthsలో మ్యాక్సిమం మీకు ఏంటంటే ఇంటర్వ్యూ అనేది ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అనేది పిల్లడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే అసలు ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఈ విధంగా ఉంటుంది. సో ఎస్ఎస్బి ఇంటర్వ్యూ గురించి చాలా వరకు తెలుసు, సర్వీస్ సెలక్షన్ బోర్డ్ ఎస్ఎస్బి అంటే. సో ఎస్ఎస్బిలో కానీ మీరు చూసుకుంటే డే వన్ అంటే జీరో డే అనమాట. సో ఆ రోజు మీరు రిపోర్ట్ అవుతారు. అండ్ డే 1లో అయితే మీకు phase 1 ఉంటుంది. అండ్ మీరు కానీ ఒకవేళ కానీ phase 1లో కానీ సెలెక్ట్ అయితే phase 1లో ఏముంటే ఆల్రెడీ మీకు చెప్పాలనుకుంటే phase 1లో కానీ మీరు చూసుకుంటే పిక్చర్ అనాలిసిస్ ఉంటుంది. ఒక పిక్చర్ ఇస్తారు, ఏదైనా ఫోటో చూపిస్తారు. సో ఆ ఫోటో గురించి మీరు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. కిందన డిస్క్రిప్షన్ రాయాల్సి వస్తుంది అనమాట. సో దాని తర్వాత చూసుకుంటే గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. అందులో కానీ మీరు కానీ ఒకవేళ కానీ సెలెక్ట్ అయిపోతే phase 2 ఉంటుంది. సో phase 2 అనేది మీరు చూసుకుంటే ఒక 4 days ఉంటుంది అనమాట. సో కంప్లీట్గా నిజం చెప్తున్నా ఎస్ఎస్బి ఇంటర్వ్యూ గురించి phase 1 కానీ phase 2 కానీ ఏ విధంగా ఉంటుంది అనేసి కంప్లీట్ వీడియో అనేది నేను ఖచ్చితంగా ఒక వీడియో చేస్తాను. మా బ్రదర్ కూడా ఎందుకంటే ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంది. సో ఆ బ్రదర్ కూడా యూజ్ అవుతుంది అనమాట. ఇంకెవరికైనా సరే ఈ వీడియో యూజ్ అవ్వచ్చు. అందువల్ల నేనైతే కంప్లీట్గా ఒక వీడియోని ఖచ్చితంగా చేస్తాను అనమాట, ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఏ విధంగా ఉంటుందని. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, వేకెన్సీస్ కానీ మనం మాట్లాడుకుంటే మెన్కి వచ్చేసి 70 ఉన్నాయి అండ్ ఉమెన్కి వచ్చేసి మీరు కానీ చూసుకుంటే 6 ఉన్నాయి. ఆ 70లో మీరు కానీ చూసుకుంటే 7 వేకెన్సీస్ అనేది ఎవరి ఫాదర్ కానీ మదర్ కానీ బ్యాటిల్ వార్లో కానీ క్యాజువాలిటీ అయిపోయారు. అంటే ఏదైనా ప్రెజెంట్ ఆపరేషన్స్ ఎదురైంది కదా, సో ఆ టైంలో ఎవరైనా మదర్ కానీ ఫాదర్ కానీ
ఆపరేషన్ సింధూర్లో ఇన్వాల్వ్ అయ్యి ఆ టైంలో వాళ్ళు ఒకవేళ చనిపోతే వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉంటారు కదా, సో వాళ్ళకైతే ఒక 7 వేకెన్సీ అనేది బయటికి పెట్టడం జరిగింది అనమాట. రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఫీమేల్లో కూడా ఒక వేకెన్సీ అనేది వాళ్ళ కోసం ఎవరైతే కేటగిరీ ఉంటారో సార్ బ్యాటిల్ ఫీల్డ్ కేటగిరీ అంటారు, సో వాళ్ళకి ఆ వేకెన్సీస్ అన్ని ఇవ్వడం అనేది జరిగింది అనమాట. సో నెక్స్ట్ మనం మాట్లాడకపోతున్నాం. సో ఫైనల్ మెరిట్ ఎలా ఉంటుంది? సో ఫైనల్ మెరిట్ అయితే ఆల్రెడీ చెప్పిందే కదా. సో ఫస్ట్ మీకు వచ్చి షార్ట్ లిస్ట్ అని ఏముండాలి, ఎస్ఎస్బి ఇంటర్వ్యూ, తర్వాత కానీ చూసుకుంటే మెడికల్ తర్వాత ఫిజికల్ టెస్ట్ చూసుకుంటే ఫైనల్ మెరిట్ అనమాట. సో ఈ విధంగా వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో హై స్కోర్ ఉందో వాళ్ళకి కావాల్సిన వేకెన్సీ ప్రకారం వాళ్ళు తీసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ మీరు మీ ట్రైనింగ్ చూసుకుంటే 49 వీక్స్ ఉంటుంది. ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ చెన్నైలో ఉంటుంది అనమాట. సో తర్వాత మీకు ఏది నార్మల్ చూసుకుంటే షార్ట్ సర్వీస్ కింద కన్సిడర్ చేస్తారు. 5 years మాత్రం సర్వీస్ ఉంటుంది. బట్ 4th year ఎప్పుడు మీరు ఒక టెస్ట్ ఇస్తారనమాట. సో అందులో కూడా మీరు క్వాలిఫై అయిపోతే మీకు ఐసీ కమిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఐసీ కమిషన్ వచ్చిన తర్వాత మీకు 10 years సర్వీస్ ఉంటుంది యాక్చువల్గా చెప్పాలంటే. సో మీకు ముందే తెలిసిపోతుంది మీరు 14 years సర్వీస్ చేసి బయటకు వెళ్ళిపోగలరా, లేదంటే పర్మనెంట్ సర్వీస్ అయిపోయారా లేదని. సో ఇదనమాట. మీరు చూసుకుంటే ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ ద్వారా మీరు ఒక మంచి ఆఫీసర్ కావాలంటే నిజంగా ఒక మంచి ఛాన్స్ ఇదైతే మాత్రం నేను చెప్తున్నా. ఎవరికైతే ఎన్సీసీ సర్టిఫికేట్ ఉండి బి గ్రేడ్ అయితే ఉంటుందో వాళ్ళు మాత్రం మంచిగా అప్లై చేసుకుంటే నేనైతే అదే చెప్తున్నా. ఆల్రెడీ ఆన్లైన్ స్టార్ట్ అయ్యింది, 2 days అవుతుంది. ఈ రోజు కానీ డేట్ చూసుకుంటే నేను చేసే వీడియో వచ్చి 22 అనమాట, 22 July 2026 అనమాట. సో యాక్చువల్గా ముందు చేయాలి, బట్ నాకు ఏంటంటే కొంచెం డ్యూటీస్ ఎక్కువ ఉండడం వల్ల నేను వీడియో చేయలేకపోయినా అదనమాట. సో మీరు ఒకసారి నేను చెప్పేది ఏంటంటే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మంచిగా చెప్తాను. మీకు ఏమైనా డౌట్ ఉంటుంది సార్, ఏ టాపిక్ అయినా సరే మీకు ఏ విధంగా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ఆ టాపిక్ మీద మంచి వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేదంటే నాకు తెలియకపోయినా మా సార్స్ ఎవరైనా ఇక్కడ ఉంటారు కదా డిఫెన్స్ రిలేటెడ్, సో వాళ్ళు అడిగేసి నీకు ఖచ్చితంగా మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను అనమాట. సో నెక్స్ట్ మంచి వీడియోలో కలుద్దాం. జై హింద్, జై భారత్.